చూసారు కదా, ఇప్పుడు ఇందాక వెనకాల భాగము సేమ్ ముందర భాగం అదే మామూలు కటింగ్ అనమాట. ఈ వెనకాల భాగమే పెట్టుకొని మార్క్ చేసుకున్నాము మనము. చంక సేమ్ అదే 6 ఇంచులే. నెక్ వచ్చేసి కరెక్ట్గా ఈ వెనకాల భాగం ఎంత ఉందో అంత మొత్తం డ్రా చేసుకుంటారు. నేను నెక్ ఒకటి వదిలేసి చంక షోల్డరు అంతా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వెనకాల భాగం పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, నెక్ 8 ఉంది. చెస్ట్ పాయింట్ ఉక్సు పట్టి దారాల పట్టి దగ్గర 6.5 ఉంది. 6.5 ఉంది. ఇప్పుడు నెక్ మనం ఫస్ట్ ముందు డ్రా చేసుకొని కనిపిస్తాము. 8 ఇంచెస్ కదా, ఇక్కడికి 8 దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. ఇలాగా 2.5 అన్నమాట. షోల్డరు 8 ఇంచులు కదా, 8 ఇంచులు మార్క్ చేసుకున్నాము. సంఖ వచ్చేసి 6 అన్నమాట. 6 షోల్డర్ 4. చంక భాగం దగ్గర బార్కుట్ల దగ్గర కరెక్ట్గా 9.5. చంక 6 వేసాం కదా. ఇప్పుడు మనము నెక్ ఇది ఒక 1/2 ఇంచు, ఇప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ పట్టీలు వేసుకోవాలి కదా. షేప్ బెల్ట్ వచ్చేసి 3 చూడండి, 3 ఇక్కడ 3 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 అన్నమాట. చూడండి 2.5. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ వెళ్దాము. మీకు పొడవుగా ఒకే లెవెల్కి రావాలా, స్ట్రైట్గా లైన్ వేసుకోవడం లేకపోతే ఇలా ఏదైనా అట్టనో స్కేలో మీకు ఏదో అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ ఇచ్చుకోండి. మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఇది మనం డాట్ పట్టుకుంటాం కదా, ఫ్రంట్ డాట్, ఈ డాట్ ఎంత అవుతుందో అది ఒకసారి చూసుకోండి. వాళ్ళకి 2.5 ఉందన్నమాట. 2.5 పెట్టాను కదా. ఇప్పుడు ఈ కరువుని ఈ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 3 ఇంచుల్ని ఇలాగా ఇళ్ళకి కలిపేస్తాం. మీకు కనుక ఇట్లా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ఇలాగా ఇక్కడ మీరు బార్ కుట్టు ఏదైతే టర్న్ తీసుకుంటారో అక్కడ ఒక 1 ఇంచ్ అన్నమాట. ఇది 1 ఇంచ్ ఇలాగా షేప్ మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు ఈక్వల్ వస్తుంది. మీకు డౌట్ మరి ఒకసారి డౌట్ ఉంటే ఆల్కి బ్లౌజ్ పెట్టుకొని చూడండి సరిపోయింది కదా నెక్ మనకి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వచ్చేసినాయి సైజ్కి. ఇప్పుడు మనము డాట్స్ ఎలా వేసుకోవాలా, ముందు భాగం టక్స్లు ఎలా వేసుకోవాలా, 2.5 ఉంది కదా, మళ్ళీ కరెక్ట్గా ఆల్కి బ్లౌజ్కి 2.5కి మార్క్ చేసుకొని ఇట్లా పొడవు కూడా 2.5 కావాలన్నారు. 2.5 విత్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. వెడల్పు వచ్చేసి 1 ఇంచు. చూసారా, ఇటు సైడ్కి 1 ఇంచు, అటు సైడ్కి 1 ఇంచు, అంటే 2 ఇంచులు పట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇది వేసినాం కదా, ఇది మన ఉక్సు పట్టి దగ్గర ఉంటుంది కదా, అది 2 ఇంచుల దగ్గరకు. ఈ భాగం 2 ఇంచుల పొడవు, వెడల్పు వచ్చేసి 2.5. ఇప్పుడు సంఖ భాగం దగ్గర నుంచి ఇంకో టక్స్ కరెక్ట్గా సంఖకి సెంటర్కి రాలా. మీకు అట్లా అర్థం కాకపోతే 3.5 దగ్గరికి మార్క్ చేసుకొని దీనికి ఈ చంక భాగం దగ్గర నుంచి ఇది తక్కువ పొడవు రావాలన్నమాట. పొడవు వచ్చేసి కరెక్ట్గా 4 ఇంచుల దగ్గరికి, కరెక్ట్గా 4 ఇంచుల దగ్గరికి ఇలాగ రావాలి. ఇది 4, 2, 2,
రెండున్నర. ఈ పొడవు కూడా